నమస్తే, వెల్కమ్ టు లియో. నందమూరి బాలకృష్ణ అదేనండి మన నటసింహం బాలకృష్ణ. అయితే 109 సినిమాలకు సంబంధించి పుష్కర రికార్డులు అని చెప్పుకోవచ్చు. ఎవరు సాధించినటువంటి ఒక రికార్డులు అని చెప్పుకోవచ్చు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా, ఎంత పెద్ద మెగాస్టార్స్ ఉన్నా సరే ఈ రికార్డులు మాత్రం వారు కొల్లగొట్టలేదనే చెప్పుకోవాలి. అయితే అవేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాలకృష్ణ గారి సంబంధించి దాదాపు 109 సినిమాలు చేస్తున్నాక ఇప్పుడు ఇది సంక్రాంతి బరిలో రాబోతున్నటువంటి ఒక 23వ సినిమా కింద కూడా ఇంకో రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఇన్ని సినిమాలు తీసినటువంటి ఒక నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించి ఇంతకన్నా ఎక్కువ తీసిన సినిమాలు కూడా చాలామంది హీరోలు ఉన్నారు. కానీ ఇంత రికార్డులు అంటే పుష్కర రికార్డులు 12కు పైగా రికార్డులు అనేది మనం చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి ఈ రికార్డులు ఏంటి, బాలయ్యకి మాత్రమే ప్రత్యేకంగా ఇవి ఎందుకు వచ్చాయంటే ఏం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారి వారసత్వం అని చెప్పాలండి. ఎన్టీ రామారావు గారు ఆ స్థాయిలో ఉంటూ అంతమంది పిల్లలు ఉన్నా కానీ బాలయ్య బాబు పనికి వస్తాడని ఆయన్ని బాలనటుడిగా తాతమ్మ కళ 1974లో చేయటం కానీ, ఆ తర్వాత 10 ఏళ్ళకి 1984లో సాహసమే జీవితం సినిమా హీరోగా సోలో హీరోగా సాహసమే జీవితం చేయటం కానీ, ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ప్లాన్ చేశారు. బాలయ్య బాబు దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అది నాన్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఒక వేరు డిఫరెంట్ పాత్రలు వేసుకుంటూ ఈ రికార్డు సాధించడం విశేషం. మీరు అన్నట్టుగా 22 సినిమాలు సంక్రాంతికి రావడం అనేది మాటలు కాదు. ఇప్పుడు 23 సినిమా NBK 109 అనేది ఒక రికార్డు అని చెప్పాల్సి వస్తుంది. 23లో ఇప్పుడు చాలా వరకు హిట్లే ఉన్నాయి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో. అయితే మనం చూసుకుంటే హరికృష్ణ గారు కూడా ఖచ్చితంగా సినిమాలో అరంగేట్రం చేశారు. ఆయన కూడా సినిమాలు తీశారు. అయితే ఆయన కూడా సీతయ్య లాంటి సినిమాలు కావచ్చు, లేదంటే ఖచ్చితంగా గతంలో ఉన్నప్పుడు ఏదైతే ఇద్దరు కలిసినటువంటి అంటే బాలకృష్ణ అండ్ హరికృష్ణ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు కూడా మనం చూసాం. కానీ ఏం చూసి ఖచ్చితంగా అన్న ఎన్టీఆర్ గారు బాలకృష్ణ మాత్రమే నా నట వారసుడు అని చెప్పి ఎంపిక చేసుకోవడంలో ఎలా గుర్తించాడు? ఎందుకంటే ఇంత రికార్డులు వస్తాయని చెప్పి గతంలోనే గుర్తించాడంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఎన్టీఆర్ గారికి 6th సెన్స్ అంటారు చూసారా, అది ఉందనుకుంటున్నాను నేను అనుకోవటం. ఎందుకంటే చాలా విషయాలు ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలు చూస్తున్నా కానీ, ఆయన గురించి ఇంటర్వ్యూలు చేస్తున్నా కానీ మనకి చాలా తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఒక 6th సెన్స్ అంటాం. ఆ ప్రకారం ఆయన బాలయ్య బాబునే అంతమందిలోనూ బాలయ్య బాబునే పరిచయం చేద్దాం అనుకోవడం కానీ, అలాగే మరి హరికృష్ణ గారిని కూడా సినిమాలో చేద్దామని పోలికలు ఎక్కువ హరికృష్ణ గారికి ఉండేవి. రామారావు గారి పోలికలు హరికృష్ణ గారికి ఎక్కువ గంభీరత్వం కానీ. చిన్నప్పుడు రామ్ రహీం అనే సినిమా చూసి ఇంకేం అసలు ఎన్టీఆర్ గారు ఆయన ఉన్నాడు అనుకునేవాళ్ళం మేము. తాతమ్మ కళ తర్వాత రామ్ రహీం సినిమా వచ్చింది. అక్కడ బాలయ్య బాబును హరికృష్ణ గారు చేశారు. కానీ అనుకున్న టైంలో ముందుగా హీరోగా సక్సెస్ అయింది మాత్రం బాలయ్య బాబు. ఎందుకంటే అన్నదమ్ముల అనుబంధ సినిమా చేసినప్పుడు ఒక తమ్ముడిగా యాదమ్కి భరత్ అనే సినిమా హిందీలో, అది అమితాబ్ బచ్చన్ సినిమా, అది అక్కడ పెద్ద హిట్ అవడంతో దాన్ని రీమేక్ చేసినప్పుడు ఇద్దరు తమ్ముళ్ళుగా ఒక తమ్ముడిని మురళీమోహన్ పెట్టుకున్నారు. మురళీమోహన్ గారికి అది ఫస్ట్ సినిమా. ఇంకొక తమ్ముడుగా బాలయ్యబాబుని తీసుకున్నారు. బాలయ్యబాబు గిటార్తో పాట, ఇవన్నీ అన్నదమ్ములు తర్వాత అన్నదమ్ములు ముగ్గురు కలుసుకోవడం, విడిపోవడం, కలుసుకోవడం అనే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. సోలో హీరోగా మాత్రం సాహసమే జీవితం సినిమా, పి వాసు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అయితే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆ మాట మాత్రం నిజంగానే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఏంటి అంటే అన్న ఎన్టీఆర్ గారికి ఖచ్చితంగా దివ్య దృష్టి ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళల్లో ఖచ్చితంగా బాలకృష్ణ గారే నట వారసుడు అనిపించుకున్న ఒకటైతే, ఇంకొకటి ఇంకో విధంగా చూసుకుంటే రాజకీయాలకి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పైకి తీసుకెళ్తారని ఒకటి. సో రెండిట్లో సక్సెస్ అయిపోయారని చెప్పేసి అనుకోవచ్చు అంటారు ఇప్పుడు? 100%. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఈ స్థాయిలో నిలబడిందంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ స్థాయిలో నిలబడదని అందరికీ తెలుసు. అంటే ఒక విధంగా కారణ జన్మలు అంటాం కదా, కొన్ని కారణకార్య సంబంధం అంటావు. ఎందుకంటే కొన్ని ఫలితాలు ఎలా జరిగినా కానీ అది మనుగడ కోసమే. పార్టీని నిలబెట్టడం అంటే 40 ఏళ్ళగా పార్టీని నిలబెట్టడం అంటే మాటలు కాదు. ఇవాళ మక్కలో పుట్టి పప్పులో కలిసిపోయిన పార్టీలు చాలా ఉన్నాయి. మరి అలాంటిది రాష్ట్రాలు 2గా విడిపోయినా కానీ ఆ తెలుగుదేశం అనే ఎన్టీఆర్ గారి మరి ఖ్యాతి వల్లే అది ఇంతకాలంగా మరి పార్టీ ఉంది. అలాగే మరి నట వారసుడిగా బాలయ్య బాబు కూడా ఆయన ప్రభ వెలిగిపోతుంది. నటుడిగాను ఒక పక్క రాజకీయ నాయకుడిగాను హ్యాట్రిక్లు, ఇక్కడ నటుడిగా హ్యాట్రిక్లు, మళ్ళీ ఒక క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణలోను అటు పక్కన హోస్ట్గాను, ఇవన్నీ మనకు చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. చాలామంది దర్శకత్వాలు ఉన్నా సరే
దర్శకులలో ఖచ్చితంగా కోదండరామరెడ్డికి సంబంధించి మాత్రం ఆయన ప్రత్యేకంగా చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. అవేం సినిమాలు? దాదాపు 13 సినిమాలు ఉన్నాయండి. కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో 13 సినిమాలు చేయటం అనేది విశేషం. ఒక డైరెక్టర్కి 13 సినిమాలు చేయటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి 13 సినిమాలు చేశారు. ఇంకొకటి ఏంటంటే రికార్డు 17 సినిమాల్లో ఈయన డ్యూయల్ రోల్ చేశారు. మరి హీరోలు డ్యూయల్ రోల్స్ చేయటం అంటే తక్కువ సినిమాలే ఉంటాయి. అలాగే అధినాయకుడు అనే సినిమాలో 3 పాత్రలు చేశారు. ఇవన్నీ రికార్డులే. ఇప్పుడు కోదండరామరెడ్డి గారి సినిమాలో పాటల పరంగా కూడా పెద్ద హిట్. అటు చిరంజీవి గారికి కోదండరామరెడ్డికి ఎన్ని హిట్లు ఇచ్చారో, ఖైదీ సినిమాతోనే చిరంజీవి గారికి స్టార్టమ్ వచ్చింది. కోదండరామరెడ్డి గారు డైరెక్టరు. కోదండరామరెడ్డి గారు అంటే మరి ఒక చిరంజీవి గారికే అనుకోవటం లేదు. అప్పట్లో చాలా సినిమాలో మరి న్యాయం కావాలి సినిమా కానీ చిరంజీవి గారికి, ఇటు బాలయ్య బాబుతో చాలా సినిమాలు ఉన్నాయి. ఒక దశలో నారి నారి నడుము మరారి, ఇట్లా బాలయ్య బాబు సినిమాలు అన్నీ కూడా మంచి మ్యూజికల్ హిట్లు. అయితే రీమేక్ సినిమాలకు సంబంధించి కూడా ఇప్పటికీ 109 సినిమాలు తీసినా సరే ఎటువంటి సినిమాను కూడా రీమేక్ అనేది చేయలేదని చెప్పి బాలకృష్ణ గారికి ఉన్న రికార్డు. సో ఎందుకని రీమేక్ చేయలేదు? నిజంగా బాలకృష్ణ గారు ఎప్పుడు ఎవరిని కాపీ కొట్టకూడదు అనేదే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. అంటే ఏమంటారు? ఒక డైలాగ్ ఉంది కదా, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే అంటూ డైలాగ్ చెప్తుంటారు కదా. కానీ ఈ విషయంలో మరి నాన్నగారిని అనుసరించాలి ఆయన. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు జంజీర్ సినిమాని నిప్పులాంటి మనిషిగా చేశారు. అలాగే యాదవంకి భారత్ సినిమాని అన్నదమ్ముల అనుబంధం పేరుతో రీమేక్ చేశారు. నాన్నగారు చేసినా కానీ ఇప్పుడు దేవార్ సినిమాని మగాడు పేరుతో రీమేక్ చేశారు. ఇలా హిందీలో హిట్ అయిన సినిమాలను ఎన్టీఆర్ గారు చేశారు. కానీ బాలయ్య బాబు మాత్రం ఏ సినిమాని రీమేక్కి అసలు ఇష్టపడాల. సొంత కథలతోనే డైరెక్ట్ సినిమాలు చేశారు కానీ రీమేక్ జోలికి వెళ్ళాల. ఇంకొకటి ఏంటంటే ఆయనలో గాయకుడు ఉన్నాడు, మామ ఏక పెగ్గుల పాట. ఆయనలో డైరెక్టర్ పెద్దని సినిమా క్లైమాక్స్ డైరెక్ట్ చేశారని చెప్తారు ఉంటారు. ఇప్పుడు డైరెక్షన్ చేయలేదు, నాన్నగారిలాగా డైరెక్షన్ చేయలేదు. కానీ ఇక ముందు చేస్తారేమో, ఎందుకంటే ఆదిత్య 369కి సీక్వెల్ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ కథను కూడా ఆయనే రాసుకున్నారు, ఆదిత్య 999 మ్యాక్స్ అనేది. ఆ సినిమాలో మరి ఒకవేళ మోక్షజ్ఞ కూడా ఉంటారని తెలియదు. మరి ఆ సినిమా డైరెక్షన్ చేయొచ్చాము, చెప్పలేము. ఇట్లా చూసుకుంటే బాలయ్య బాబుకి సంబంధించినంత వరకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. 50 ఏళ్ల నట జీవితంలో ఆయన పోషించిన వెరైటీ పాత్రలు కూడా ఇంకెవరు పోషించి ఉండరు. జానపదాల నుంచి కూడా సైన్స్ ఫిక్షన్ అంటాం కదా, ఆ సైన్స్ ఫిక్షన్, జానపదాలు, ఫ్యాక్షనిజం, ఈ తరహాలో ఇన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు ఎన్టీ రామారావు గారు చేసేవాళ్ళు. కొంతమంది ఏంటంటే మొనాటితో మనకి మన అభిమానులను మనం నిరాశపరచకూడదంటూ ఒక మొనాటిని వెళ్ళిపోతుంటారు. బాలయ్య బాబు ఏంటంటే ప్రయోగాలు చేస్తుంటారు. అది ఇప్పుడు వరుస పెట్టి ఆ ప్రయోగాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. అప్పుడు అఖండ అలాంటి ప్రయోగం ఎవరు చేస్తారు చెప్పండి? అవును, అది కూడా కరోనా టైంలో అసలు థియేటర్లకు ఎవరు రారు అనుకున్నటువంటి టైంలో ఆ ప్రయోగం. సో ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఒక రికార్డులు కన్నా ఇంకా ఏమన్నా రికార్డ్స్ ఉన్నాయంటే? నంది అవార్డుల పరంగా 3 నంది వచ్చినాయి. ఇప్పుడు మరి సింహాదానికి కానీ, లేకపోతే నరసింహనాయుడు కానీ లెజెండ్ కానీ, అలాగే సైమా అవార్డు లెజెండ్కి రావడం కానీ, ఫిలింఫేర్ అవార్డులు కానీ, ఇలా అవార్డుల పరంగా చూసుకుంటే బాలయ్య బాబుకి చాలా అవార్డులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల బరిలో నువ్వా నేనా అని పోటీ పడటం కానీ, నరసింహనాయుడు కానీ, మరి ఆ టైంలో సక్సెస్లు రావడం కానీ, ఇలా సంక్రాంతి సినిమాల హిట్లు చూసుకుంటే చాలా ఉంటాయి. 22 సినిమాల్లో చాలా వరకు హిట్లే ఉంటాయి. ఇప్పుడు 23వ సినిమాకి అది వస్తుంది. మరి ఈసారి అది హిట్టా, లేకపోతే ఇంక మెగా హిట్టా, లేకపోతే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందా అనేది రేపు మనం చూడబోతున్నాం 12వ తారీఖుని. అయితే ఇవే కాకుండా మనం చూసుకుంటే దాదాపు ఆయన ఇటు సినీ రంగంలో దాదాపు 50 ఏళ్ల పాటు ఉంటూనే ఇంకో పక్క రాజకీయాల్లో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. ఏదో హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ హిట్ కొట్టడం కావచ్చు. ఇప్పుడు సినిమాలలో కూడా అసలుకి ఏమంటారు అలుపెరగని హీరోగా నిజంగా ఏదైతే హిట్లు మాత్రమే చూస్తూ ఫ్లాపులు అనేది ఎరగకుండా ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కొట్టే దిశగా ఉన్నాడు. సో ఇది కూడా ఒక రికార్డ్ అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఇప్పుడు డాకు మహారాజులో కూడా ఒక డిఫరెంట్ పాత్రని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న అన్స్టాపుల్లో కూడా ఆయన ఆదిత్య 369లో ఉన్న గెటప్లు చూపించారు. ఆ తరహాలోనే బాలయ్య బాబుని ఏమన్నా చూపిస్తున్నారా? ఒక యంగ్ హీరో కనిపిస్తున్నాడు, మరి ఒక సమరసింహారెడ్డి లాంటి పాత్ర సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతుంది, అది మామూలుగా ఉండదు అంటూ తమను సెకండ్ హాఫ్ని కొద్దిగా రివీల్ చేశాడు ఆయన. ఫస్ట్ హాఫ్ వరకు కాదు, సెకండ్ హాఫ్ సినిమా, అసలు సినిమా సెకండ్ హాఫ్ కనిపిస్తుందంటూ తమను చెప్పడానికి బట్టి చూస్తుంటే ట్రైలర్ రేపు వస్తే చాలు ఖచ్చితంగా ట్రైలర్తోనే ఈ డాకుమార్ తడాకా ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి అందరి దృష్టి కూడా, ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానుల దృష్టి, మిగతా హీరోల కూడా దృష్టి కూడా, అందరూ కూడా ఈ అన్స్టాపుల్ తర్వాత బాలయ్య బాబుతో ఒక పాజిటివ్ అప్రోచ్ పెరిగింది. యంగ్ హీరోలు కూడా బ్రో అంటూ చనువుగా మాట్లాడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అవును.
సో చూద్దాం సార్, ఖచ్చితంగా రికార్డులకు మారు పేరు, రికార్డులు వాళ్ళ బ్లడ్లోనే ఉంది అన్నట్టుగా తయారైపోయాడు నాటకసింహం బాలకృష్ణ గారు. సో మరిన్ని రికార్డులు పొందాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.